నమస్తే, దిస్ ఇస్ మహజ. వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. ఈరోజు టాపిక్ చూస్తే ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లుగా ఒక మహానుభావుడికి భారతరత్న పౌర పురస్కారం దక్కడంతో దశాబ్దాల ఆలస్యం జరుగుతోంది. నిజంగా దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న దక్కాల్సిన అన్ని అర్హతలు ఎన్టీఆర్కి ఉన్నాయి. ఆయన 1996లో కన్నుమూశారు. ఇప్పటికీ 3 దశాబ్దాల కాలం గడిచిపోయింది. ఏనాడో ఆయనకు ఈ అత్యున్నత గౌరవం దక్కాలన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 18 కోట్ల మంది తెలుగు కోరిక. 100కో కోటికో ఈ నేల మీద పుట్టిన అరుదైన మహానుభావుల జాబితాలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ సినీ రంగంలో సాధించిన రికార్డులు ఎప్పటికీ చెరిగిపోనివి, ఎవరు కూడా అందుకోలేనివి. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి జాతీయ రాజకీయాలను సైతం కీలక మలుపు తిప్పారు. పార్టీ పెట్టి కేవలం 9 నెలలకే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఇక ఆయన 14 ఏళ్ల రాజకీయ జీవితం ఒక సంచలనం. ఆయన సంక్షేమ పథకాలు ఈ రోజున దేశంలో అమలు అవుతున్నాయంటే ఆయనకు పేదల పట్ల, వారి అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావం, నిబద్ధత అర్థమవుతుంది. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న దక్కాలన్న కళ నెరవేరేది ఎప్పుడు? కేంద్ర పురస్కారాలు ఇవ్వకుండా అన్యాయం చేశారా? ఈసారి బాబు చొరవతోనైనా అన్నగారికి భారతరత్న దక్కుతుందా? సో ఈరోజు ఈ అంశాన్ని గురించి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కృష్ణాంజనేయులు చెవుల రాజకీయ విశ్లేషకులు, విజయ్ కిరణ్ తెలుగు యువత అధికార ప్రతినిధి, మాలకొండయ్య ఏపీ బీజేపీ సీనియర్ నేత, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా బొట్ల రామారావు వైసీపీ అధికార ప్రతినిధి. వీరందరూ కూడా ఈరోజు డిబేట్లో పాల్గొనబోతున్నారు. నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. రైట్, ముందుగా విజయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మరి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి ఎప్పుడో రావాల్సింది భారతరత్న ఆలస్యం అవుతుంది. దీనికి ప్రధానంగా గల రాజకీయ కారణాలు ఏమై ఉంటాయి? నార్త్ సౌత్ పాలిటిక్స్ డిఫరెన్స్ దీనికి కారణంగా చూడాలి, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీ విశ్లేషణ ఒకసారి తెలియజేయండి. రీసౌండ్ వస్తా ఉందండి, మరి మీకు ముందుగా మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. మీరు చెప్పిన అంశం ఇవాళ కూడా వాయిస్ తేడా వస్తుందండి. యాంకర్ గారు వాయిస్ కొద్దిగా ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. వాయిస్ ఎక్కువ వస్తుంది, ఒకసారి చూడండి. పీసీఆర్ హలో సార్, విజయ్ కిరణ్ గారు మాట్లాడండి. తెలుగు వారి యొక్క కీర్తిని ప్రపంచ దేశాలు కొనియాడేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలే దానికి ప్రధానమైన అంశం. చిత్ర పరిశ్రమలో తనకంటూ మకుటం లేని మహారాజులాగా ఉన్నటువంటి పరిస్థితి. రాముడు, భీముడు, కృష్ణుడు, కర్ణుడు ఏదైనా సరే ఎన్టీఆర్ఏ గుర్తొచ్చేటువంటి విధంగా, అంటే దేవుడు ఎలా ఉంటాడు అంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడు అనే అంతగా ప్రజల్లో ముద్ర వేసుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తిగా మాత్రమే కాకుండా కేవలం సినిమాలే కాకుండా రాజకీయ ఆరంగేయడం ద్వారా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అనునిత్యం ఢిల్లీలో అవమానపరిచే విధంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో వాళ్ళకి కోపం వస్తే ముఖ్యమంత్రిని మార్చడం, వాళ్ళకి ఇష్టమైతే మళ్ళీ ముఖ్యమంత్రిని పెట్టడం, అంటే వాళ్ళకి అడుగులు మడుగులు వస్తే వాళ్ళని మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉంచుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఆ రోజుల్లో, అంటే రాజకీయంగా ఇంకొక రాజకీయ పార్టీ మనుగడే చాలా కష్టం అనుకున్నటువంటి పరిస్థితిలో ఒక సామాన్యుడిగా వచ్చి ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి అవటమే కాకుండా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పేదలకి, బడుగులకి, మరి ముఖ్యంగా పేదల బడుగులకి అండి, బీసీలకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం. ఈ రోజున ఉమ్మడి రాష్ట్రం అంటే విడిపోయినటువంటి ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయాలు చేసే వివిధ పార్టీల్లో ఉండుండొచ్చు, కానీ రాజకీయం చేసేది మొత్తం కూడా ఆ రోజు అన్న నందమూరి ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశమే అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మీరు బీఆర్ఎస్ చూసినా, లేదు అక్కడ కాంగ్రెస్ చూసినా, ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇక తెలుగుదేశం కానీ, అంటే ఈ రాజకీయ ప్రస్థానం సరే తన ముద్ర లేకుండా అందరం కూడా ముద్దుగా అందరూ, అంటే వయసుతో సంబంధం లేకుండా అన్న అనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా ఎన్టీఆర్ గారు ఉన్నారు. వారికి ఎప్పుడో రావాల్సినటువంటి
పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఇంతకాలం లేట్ జరిగినటువంటి వాస్తవం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అంటే ఖచ్చితంగా తెలుగు వారందరూ కూడా త్వరలోనే శుభవార్త వినబోతా ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసి ఏదో ఊరికే తీర్మానంగా చెప్పటమే కాకుండా దానిపైన కార్యాచరణతో కూడిన, మీ అందరికీ తెలుసు, ఒక విజన్తో వర్క్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి రావాల్సినటువంటి ఆ భారతరత్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేటువంటిది తీసుకొచ్చే విధంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మొదలుపెట్టిన తర్వాతే తీర్మానం చేశారనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం అండి. ఖచ్చితంగా ఇదేదో రాజకీయాలకు అతీతంగా, ఏదో రాజకీయ పార్టీగానో చూడరు. ఎన్టీఆర్ అంటే అందరికీ అన్నగా చూస్తూ ఉంటారు. మీరు చూస్తే ఎవరి నోట వచ్చినా సరే ఎన్టీఆర్ అనే పేరు వస్తే అన్న ఎన్టీఆర్ అంటారు. అది పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈవెన్ వయసుతో కూడా సంబంధం లేదండి. 30 ఏళ్ళ కుర్రాడు కూడా అన్న ఎన్టీఆర్ అంటారు, 70 ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా అన్న ఎన్టీఆర్. అంటే ఆయనకి ప్రజలకి ఉన్నటువంటి కనెక్షన్, అన్న అనేటువంటి ఆ కనెక్షన్ ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఉంటుందండి. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు కూడా ఎన్టీఆర్ గారి కీర్తి, వారి యొక్క గొప్పదనం తెలుగు వారిపైన చెరగని ముద్ర వేసుకుందండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పకుండా కేంద్ర సహకారంతో ఆ యొక్క ఉన్నతమైనటువంటి గుర్తింపు కూడా వస్తుందని, దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తారని విశ్వసిస్తూ ఇటువంటి మంచి తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు తెలుగు వారి తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.